బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే సిల్వర్ స్క్రీన్పై కూడా కనపడుతూ ఉంటుంది ముద్దుగుమ్మ. సినిమాల్లో అడపాదడపా వస్తున్న ఆఫర్స్ని ఉపయోగించుకుంటోంది. నటి కావాలని శ్రీముఖి పరిశ్రమల్లో అడుగుపెట్టారు. హీరోయిన్గా ప్రయత్నాలు చేశారు. అది అంత ఈజీ కాదని తెలుసుకొని బుల్లితెరకు షిఫ్ట్ అయ్యారు. పటాస్ షో శ్రీముఖికి ఫేమ్ తెచ్చిపెట్టింది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 3లో కూడా శ్రీముఖి తన సత్తా చాటి రాహుల్ సిప్లిగంజ్కి గట్టి పోటీ ఇచ్చింది. తెలుగు బిగ్ బాస్లో తొలి మహిళా విన్న శ్రీముఖి అనే మాటలు కూడా జోరుగా వినిపించాయి. రాహుల్ సిప్లిగంజ్ ఆ సీజన్ విన్నర్ అయ్యాడు. స్టార్ యాంకర్ కావడంతో శ్రీముఖికి భారీగా రెమ్యునరేషన్ ఇచ్చినట్లు వార్తలు కూడా వచ్చాయి. టైటిల్ విన్నర్ కంటే కూడా శ్రీముఖికే ఎక్కువ లబ్ధి పొందారన్న మాట వినిపించింది. అప్పటి నుంచి శ్రీముఖికి అవకాశాలు పెరుగుతూ వచ్చాయి. యాంకర్గా అవకాశాలు వస్తున్నప్పటికీ వెండితెరపై కూడా రాణించాలని ఆమె కోరుకుంటోంది. దానిలో భాగంగా క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే హీరోయిన్గా అవకాశాలు అందుకుంటోంది. క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి హీరోయిన్గా నటించారు. అనసూయ, రష్మి మాదిరి నటిగా బిజీ కావాలని కోరుకుంటున్నారు.